అండి అందరికీ ఈరోజు అమ్మవారి పండుగల్లో థర్డ్ డే. ఈరోజు అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు గుమ్మలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు అమ్మవారికి వంట ఏంటంటే గారెలు అనమాట. అందుకోసం నేనైతే పప్పు అయితే గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. అక్కడ పప్పు నలిగే లోపు ఇక నేనైతే గుమ్మలకి అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అదే ఫస్ట్ బొట్లు పెట్టుకొని ఇంకా గ్రైండర్ వేసి అది నలిగే లోపు చాలా టైం పట్టేస్తుంది కదా. అందుకైతే నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పప్పు గ్రైండర్లో వేసేసుకొని మిగతా పనులు అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను బొట్లన్నీ పెట్టేసుకునే లోపే మా అత్తమ్మ అయితే నాకైతే దేవుడి సామాన్లు క్లీన్ చేసి ఇచ్చేసారు. దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. అప్పటి వరకు పప్పు అయితే నలిగిపోయింది. ఇంకైతే నేను గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఓన్లీ దేవుడి మట్టుకే వేస్తున్నాను, మొత్తం అయితే వేయట్లేదు. ఇంట్లో నైవేద్యానికి ఇంకా అక్కడ తీసుకుని వెళ్ళడానికే వేశాను. తర్వాత వేసుకేసుకోవచ్చు కదా అని అనేసి పెట్టేశాను అనమాట. ఇంకా గారెలంతా అయిపోయినాక దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో. ఇంకా నేను బయట దేవుడి దగ్గరికి మొర్రాట తీసుకుని వెళ్ళడానికి కోసం అయితే ఇక్కడ మొర్రాట అంతా సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా మొర్రాట అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా అక్కడ తీసుకుని వెళ్ళడానికి గారెలు అన్ని బాక్సులు అయితే పెట్టేసుకొని ఇంక నేనైతే దేవుడి బొట్టు అయితే రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకొని అప్పటికల్లా 9 అలా అయ్యింది. చాలా ఎండగా ఉంది. ఇంకా రెడీ అయిపోయి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఈరోజు అయితే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది, కొంచెం ఫ్రీగా ఉంది. కొంచెం ఎక్కువసేపు అమ్మవారి దగ్గర ఉండి అక్కడ పసుపు కుంకలన్నీ వేయడానికి కొంచెం వీలుగా ఉందన్నమాట. ఈరోజు దీపం కూడా నీట్గా పెట్టేసుకున్నాము. ఇంక మేము మంచిగా ఇదేనండి పసుపు కుంకుమ వేస్తున్నారు కదా, అక్కడే అమ్మవారు మెయిన్ అమ్మవారు. మంచిగా దర్శనం అయితే అయ్యింది. సరేనండి, బాయ్.